హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి లైన్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. అంటే ఆది బ్లౌజ్ కొలతలతోటి. ఇది కూడా మనం టేప్ తో కొలుచుకుంటూ ఏ విధంగా కట్ చేయాలో చెప్తానండి. ఇంకా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసి ఐరన్ చేసి పెట్టుకోవాలండి. ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి. ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దామండి. కింద లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఆది జాకెట్ నుంచి పొడవు ఎంతో చూసుకున్నామండి. 13.35 ఉందండి. పావు తక్కువ 14 ఉంది. దీనికి ఒక 30 యాడ్ చేస్తున్నాను. 30 అంటే పావు ఇంచ్ వచ్చేసి ఇక్కడ పట్టీ కుట్టుకోవడానికి, ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఖర్చు అండి. టోటల్ వచ్చేసి 14.5 పెడుతున్నాను. చంక డౌన్ 6 ఇంచులు పెడుతున్నానండి. నడుము ఎంతో చూద్దాము. 31 ఉందండి. 31 ఉంది. 31లో 4వ భాగం పావు తక్కువ 8 అండి. పావు తక్కువ 8. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ డాట్ కోసం. టోటల్ ఎంత? 8.35. ఇదే 8.35 అని ఇక్కడ పెడుతున్నాను. ఈ రెండింటిని కలిపి డ్రా చేస్తున్నాను. సైడ్ వచ్చేసి 1.5 ఇంచ్ ఖర్చు. ఇది తక్కువ 4.5 వచ్చింది. మార్క్ చేస్తున్నాను. డాట్ కోసం అండి. ఒక హాఫ్ ఇంచ్, ఇది ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఇప్పుడు డాట్ పొడవు చూద్దాము. నాలుగు 4.5 పెడుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ నడుము పట్టి కుట్టాలి కాబట్టి. అయిపోయినా ఇక్కడ కుట్టుబడే దగ్గర అండి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ అనమాట. ఇక్కడ నుంచి క్రాస్ తీయాలి. అంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 పెడుతున్నానండి. షోల్డర్ 5.5 పెట్టేసి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. చంక దగ్గర అండి 1.5 మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 1.5 సరిపోతుంది. 1.5 ఇంచ్ పడలేదు. అంతే. ఈ విధంగా కర్వ్ స్కేల్ తోటి సైడ్ ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5 అండి. చెప్తానండి మళ్ళీ కొలిచి. నెక్ డౌన్ 10 ఇంచెస్ పెట్టాను. కింద వైపు నెక్ వచ్చేసి డీప్ తక్కువ 3 పెడుతున్నానండి. ఈ విధంగా లైన్ డ్రా చేసి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీస్తున్నాను. స్కేల్ తోటి బ్యాక్ రౌండ్ నెక్కే కాబట్టి అంతేనండి. ఇప్పుడు మనం చంక కొలుచుకుందామండి. చంక రౌండ్
నాకు సరిపోయిందండి చంక. చంక రౌండ్ కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు ఒక పావించ్ అండి. పావించ్ ఆ విధంగా మార్క్ చేసి ఇది నెక్ వైపు. అంతేనండి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇటువైపు ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్, అది కూడా ఎక్కడ? కుట్టుపడే దగ్గర హాఫ్ ఇంచ్ అండి. ప్లస్ ఈ పావించ్. బ్యాక్ పార్ట్‌లో ఇవి 2 మెయిన్ అండి. అంతేనండి. ఇప్పుడొచ్చేసి నెక్ ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి. నేను యాజ్ యూజువల్‌గా పెట్టేసాను. అంటే నాకిక్కడ కుట్టుకోవడానికి మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఉందనమాట. అంటే ఇది కరెక్ట్‌గా సరిపోయిందని అర్థమండి. అంతేనండి. ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి మార్క్ చేసినట్టు. నేను నెక్ తర్వాత కట్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ కటింగ్ అండి. ఫ్రంట్ ఈ విధంగా మార్క్ చేసేసాను. అక్కడి నుంచి 6:30కి ఆ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్‌తో పని లేదు. డీప్ నెక్ క్లోజే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అండి చంక లోతు. అంతే. ఫ్రంట్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. ఇప్పుడు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడొచ్చేసి 6:30 తీసుకున్నాను ఫ్రంట్ నెక్. ఇక్కడికి 2 ½ ఆ విధంగా మార్క్ చేసి ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మూడున్నర ఉంది. దానికి 1.5 కలుపుకోవాలండి. 1.5 కలిపితే 5 ఇంచెస్ అనమాట. 1.5 కలిపితే ఒక 5 ఇంచెస్. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అటువైపుకి మార్క్ చేద్దాం. నేను ఫ్రంట్ నెక్ ఎందుకు 6.5 పెట్టానో చూపిస్తానండి. అంటే ఇది సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ కుట్టు పడుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ విధంగా మార్క్ చేసుకొని చూడండి. అంటే నాకు సరిపోయింది అనమాట. ఉక్సులు పట్టిది సారీ ఫ్రంట్ నెక్ కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పొడవు చూద్దామండి. ఈ విధంగా పట్టుకొని సాగదీయకుండా జస్ట్ అట్లా పట్టుకోవడమేనండి. చూడండి 13 ఇంచెస్ వచ్చింది. నేను 13 ఇంచెస్ పెట్టేసాను ఫ్రంట్ పొడవు. హాఫ్ ఇంచ్ అని చెప్పాను కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి డాట్స్ వరకు ఎంత ఉంది? 4:30 ఉందండి. ఫ్రంట్ వైపున ఎంత ఉంది? 3:15. 3:15 3:15 కదా, ప్లస్ ఒక పావించి ఏంటంటే మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవడానికి ఖర్చులో పోతుంది. 3:30 మార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసి డాట్స్ 2:30. ఇక్కడ వచ్చేసి 4:30కి మార్క్ చేస్తున్నానండి. ప్లస్ ఇది కొలుచుకుందాము. అంటే అన్ని కూడా ఉక్సులు వైపే కొలవాలండి. వచ్చేసి ఇది తక్కువ 5:30 ఉందండి.
నేను వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను. 6 ఇంచులు సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచు ఉక్సుల దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేస్తున్నాను. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీస్తున్నాను. అంటే ఇక్కడ షోల్డర్ జారడం ఉండదు. ఇక్కడ ఏమన్నా ఒక్కొక్కసారి కొంతమందికి లూజ్ వస్తుందండి. ఆ కంప్లైంట్ కూడా రాదు. ఇంకా మార్క్ చేసుకున్నట్టు కట్ చేద్దామండి. ఈ రెండింటిని కలుపుతూ కూడా ఒక లైన్ డ్రా చేశానండి. అయిపోయింది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఒక 1/2 ఇంచు ఈ విధంగా డౌన్ కండి. ఇది కూడా కట్ చేయాలి. ఫ్రంట్ కట్ చేయాలి, బ్యాక్ షేప్ పట్టి కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 10:30 మార్క్ చేస్తున్నానండి. చూడండి, ఫ్రంట్ అండి, ఫ్రంట్ 4:30, బ్యాక్ వచ్చేసి 4, ఇది వచ్చేసి 3:30 అండి. ఇక్కడ నుంచి 3:15 దగ్గర 3:15 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు 3 కలుపుతూ ఈ మెథడ్ ఏంటంటే ఎవరికైనా సెట్ అవుతుంది. మనం ఎక్సెస్ క్లాత్ కుట్టుకునేటప్పుడు ఫోల్డ్ చేసుకుంటామండి. నేను చెప్తాను కదా, ఈ మెథడ్లో కట్ చేసుకోవడం ఏంటంటే సైడ్ భావించి మనం కుట్టుకోవడానికి అండి, అందుకని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసిన దగ్గర నుంచి పెట్టుకుని ఈ కుట్టు వేస్తుంది ఖర్చు కోసం. ఈ కుట్టు మనం కుట్టుకొని ఖర్చు ఉండేది. చూస్తానండి, హ్యాండ్ డౌన్ అవుతుందని. 3:30 కరెక్ట్ ఉందండి. ఎయిట్ ఇంచెస్ ఉందండి. 8 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇది నాకు పావు పెడుతున్నాను అండి, పావు తక్కువ వారు పెడుతున్నాను. చంప దగ్గర ఎట్లాగో అతుకు పడుతుంది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేయడం అండి. చాలా ఈజీ. ఈ విధంగా అలవాటు చేసుకోవడం వల్ల హ్యాండ్ కదేది అంతేనండి. నుంచి ఈ కలుపుతూ కిందకు వచ్చేటప్పుడు ఒక చిన్న గీత ఆ విధంగా తీయడమేనండి. వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకుని 7 ఇంచెస్ అంటే 3.5 ఈ విధంగా మార్క్ చేసుకొని 3/4 ఇంచ్ అండి, 3/4 ఇంచ్ తీయాలి లోపు. అంతేనండి, మార్క్ చేసినట్టు కట్ చేయడమే.